wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణలో ఏ కాలేజీలోనైనా 2-3 రకాలుగా జాయిన్ కావచ్చు. ఆ 3 కాలేజీలలో ఫీజు అనేది చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. సో దేని ద్వారా వెళ్ళడం బెటరు, దానివల్ల డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. తెలంగాణకు ఏపీకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అంటే నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో అయితే ఉండబోతుంది. కాబట్టి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ గురించి తెలియని ఎవరైనా ఫ్రెండ్స్ అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ ఉంటే, ఫ్యామిలీ గ్రూప్స్ కానీ ఉంటే, ఎవరైతే ఎంబీబీఎస్ గురించి ఇంకా ఐడియా లేక చాలా టెన్షన్ పడుతున్నారో, తర్వాత గైడెన్స్ కోసం ఫీజు పే చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఒకటి ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకి ప్రతి అప్డేట్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం ద్వారా నాకు చిన్న ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రావడం ద్వారా ఏ వీడియో కూడా మిస్ కారు. అండ్ చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే చెప్పడానికి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఈ 2 ఫీజ్ స్ట్రక్చర్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. బీడీఎస్ కౌన్సిలింగ్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి బీడీఎస్ కౌన్సిలింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఒకసారి మనం ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో చూసుకుంటే, గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్స్ 85% మాత్రమే మన స్టేట్లో ఉంటాయి. మిగతా 15% ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా అయితే ఉంటుంది. సో 100 సీట్లున్న గవర్నమెంట్ కాలేజీలో 85 సీట్లు మన స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా, 15 సీట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా చేరుతాయి. సో దాంట్లో మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా అని మాత్రం మాత్రం ఉండదు. సో మన తెలంగాణలో కనుక చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో సీటుకు 10,000 పర్ ఇయర్ 10,000 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ అంటారు. కేటగిరీ ఏలో జాయిన్ అయితే 60,000 కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో 3 రకాలుగా జాయిన్ కావచ్చు. కేటగిరీ ఏ ద్వారా అదే కాలేజీలో జాయిన్ అయితే 60,000, అదే కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే 11.55 నుంచి 13 లక్షల వరకు ఉంటుంది. సేమ్ ఎన్ఆర్ఐ కోటాలో కనుక జాయిన్ అయితే ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎన్ఆర్ఐ స్పాన్సరింగ్ కోటా అంటారు. సో బి కేటగిరీకి 2 టైమ్స్ ఉంటుంది. అంటే 12 నుంచి 12 లక్షలు అనుకుంటే దాదాపు 24 lakhs పర్ ఇయర్. అంటే మనకు 5 years దాదాపు 24 × 5 1.2 CR వరకు అయితే 1.5 CR వరకు అయితే జరుగుతుంది ఎన్ఆర్ఐ కోటా ద్వారా. సో ఎంత డిఫరెన్స్ చూడండి. మీరు ఒకవేళ సింపుల్ కేటగిరీ ఏ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయితే 60,000 మాత్రమే. అది కూడా ప్రైవేట్ కాలేజీలో. గవర్నమెంట్ కాలేజీలో అయితే ఇంకా 10,000 మాత్రమే. సో ఇది ఎంబీబీఎస్ సీట్స్ కేటగిరీ ఏ గవర్నమెంట్ కాలేజ్ 10,000, కేటగిరీ ఏ కన్వీనర్ కోటా 60,000, కేటగిరీ బి ప్రైవేట్ కాలేజీలో మాత్రమే ఉంటుంది. ఈ కేటగిరీ బి అనేది గవర్నమెంట్ కాలేజీలో అయితే ఉండదు. దాంట్లో 12 లక్షలు దాదాపు యావరేజ్గా చూసుకుంటే. అండ్ కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా ద్వారా అయితే 24 lakhs వరకు ఉంటుంది. అండ్ మనం చూస్తే ఇప్పుడు బీడీఎస్ కోటా. సో బీడీఎస్ దాంట్లో బీడీఎస్లో 10,000 గవర్నమెంట్ కాలేజీలో ఓన్లీ 10,000 గవర్నమెంట్ కాలేజీలో. అదే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే అక్కడ 60,000 ఉండేది ఎంబీబీఎస్కి, ఇక్కడ 45,000. అంటే ఎంబీబీఎస్లో డిఫరెన్స్ లేదు. ఎంబీబీఎస్లో గవర్నమెంట్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఎంబీబీఎస్ గవర్నమెంట్, బీడీఎస్ గవర్నమెంట్ 2 10,000, కానీ ఇక్కడ మాత్రం డిఫరెన్స్ అయితే ఉంది. సో అక్కడ 60,000, ఇక్కడ 45,000. దాని తర్వాత ఒకవేళ మీరు కన్వీనర్ కోటా ద్వారా కాకుండా మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తే 4.2 lakhs నుంచి 5 lakhs, అంటే దాదాపు 10 times 45,000 4.5 lakhs. సో అండ్ దాని తర్వాత ప్రైవేట్ కాలేజీలో కూడా ఇంకా మీరు ఎన్ఆర్ఐ కోటాలు జాయిన్ అయితే దానికి 1.25 times అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఫీజ్ స్ట్రక్చర్ అయితే చెప్తున్నాను. కాబట్టి ఈసారి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని విజిట్ అవ్వండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.